ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు బల అని వినే ఉంటారు. బల చతుష్టయం అంటాం. అంటే ఈ బలలో 4 రకాల మొక్కలు ఉన్నాయండి. ఇది మహాబల. ఇది వేసవికాలం కాబట్టి నీళ్లు లేవు కాబట్టి చిన్నాకు ఉందండి. ఎంత ఉంది ఇది? ఒక అంగుళం ఆకులు ఉన్నాయి. ఇదే వర్షం పడితే ఇంత ఆకు అవుతుందండి. ఇది బలంగా ఉంటే. అర్థమైందండి? దీంట్లో 4 రకాలు. ఇది మహాబల, అతిబల, నాగబల, బల, మహాబల, అతిబల, నాగబల 4 రకాలైన బలాలు ఉన్నాయండి. ఆ 4 కలిపి బల చతుష్టయం అంటారు ఆయుర్వేదంలో. దీన్ని కంగిని అంటారండి. అంటే కంగిని అంటే ఏంటి? దువ్వెన. మీరు చిన్నప్పుడు చాలా చోట్ల ఈ కాయలు కోసుకుని తల దూకునేవాళ్ళం. ఈ జ్ఞాపకం ఉందో లేదో. అందుకు కంగిని అని కూడా పేరుంది. మాల్ కంగిని అని ఇంకొక మూలిక ఉందండి. జ్యోతిష్మతి దాని పేరు. చాలామంది ఈ కంగిని మాల్ కంగిని ఒకటే అని నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదండి, ఇది కంగిని మాత్రమే. మాల్ కంగిని అంటే దాన్ని జ్యోతిష్మతి అంటారు. దాని ఉపయోగాలు డిఫరెంట్స్ అండి. దీని ఉపయోగాలు డిఫరెంట్. దీంట్లో ఒక 2-3 అద్భుతమైన ఫార్ములాలు చెప్తాను. దీని యొక్క ఆకులు ఉన్నాయి కదండి, ఈ ఆకుల్ని తీసుకుని మీరు ఇది పేస్ట్ చేసుకుని దీంట్లో కొద్దిగా సొంటి కలుపుకోండి, లేదంటే మర్రి చెట్టు తాట కలుపుకోండి, మర్రి చిగురు కలుపుకోండి. లేతే దాన్ని ఒక కుంకుడు గింజ అంత మాత్రలు చేసుకుని ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు గంజితోటి వేసుకోవాలండి. దేనితోటి? అన్నం వార్చిన గంజితోటి, ఉప్పు కలపకుండా. ఇలా కనుక మీరు ఒక 15-20 రోజులు వేసుకుంటే మీ రెడ్ డిశ్చార్జీ, వైట్ డిశ్చార్జీ అనేది తగ్గిపోయి స్త్రీలకు అద్భుతంగా పనిచేస్తుందండి. సేమ్ టైము హార్ట్ మీద అదే మాత్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అర్థమైంది కదండి? ఈ మహాబల అనే ఈ కాయ ఉంది చూడండి, దీన్ని నలిపితే ఇందులో గింజలు వస్తాయండి. ఓకే, దీన్ని బలా సీడ్స్ అంటాం, బలా విత్తనాలు. ఓకేనండి, గింజలు కూడా ఎగిరిపోయినాయి, ఇగో కొద్దిగా మిగిలినాయండి. ఈ బలా గింజలు ఈ మీరు ఇలాగే తినొచ్చు కావాలంటే కడుక్కుని. లేదు, ఈ బలా గింజల చూర్ణం చేసుకుని సమంగా పటిక బెల్లం కానీ వీటికి సమంగా అశ్వగంధ కూడా కలుపుకుంటే ఒక అద్భుతమైన వీర్య వృద్ధి, వీర్య స్తంభన ప్లస్ మగతనాన్ని పెంచడంలో ఒక మిరాకిల్ హెర్బ్ అండి ఇది. అర్థమైందండి? ఈ విత్తనాలు చూర్ణం చేసుకుని అశ్వగంధ కూడా శుద్ధి చేసిన అశ్వగంధని ఎలా శుద్ధి చేయాలండి గత వీడియోలో నేను చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నా. ఒక పొడవాటి గిన్నె తీసుకుని చెరిసగం నీళ్లు కలిపిన పాలు పోసుకుని అందులో ఒక గుడ్డ వాసిని కట్టుకుని కొంచెం గొయ్యిగా పెట్టుకుని ఆ గుడ్డని అందులో అశ్వగంధ చూర్ణం కానీ అశ్వగంధ చూర్ణం కన్నా కొమ్ములు ఉడకబెట్టుకుంటే మంచిదండి. వేర్లు వాటిని అందులో వేసి అవి మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టాలి. సన్నటి మంట మీద పెట్టాలి, లేకపోతే పొంగిపోయి ఆ పాలు వచ్చి మొత్తం బయటకు వచ్చేస్తాయి. అలా ఉడకబెట్టిన అశ్వగంధ యొక్క చూర్ణం, దీని విత్తనాల చూర్ణం, బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలుపుకుని దీన్ని కనుక మీరు లేహ్యంగా కానీ మాత్రగా కట్టుకుని ఆవు యొక్క పాలతోటి, ఇండియన్ కౌ మిల్క్ దేశీయ ఆవు పాలతోటే వేసుకోవాలి. మళ్ళీ గేదె పాలు, జెర్సీ ఆవు పాలు అవి పనిచేయండి. ఉదయం ఒక అరతులం, సాయంత్రం అరతులం. మీ వెయిట్ ఎక్కువ ఉండి బాగా ఉంటే బలంగా తులం కూడా వేసుకోవచ్చు. ఎంత మగతనాన్ని పెంచి మీకు బలాన్ని ఇస్తుందంటే ఇది చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. అదేవిధంగా దీని వేరు ఒక చక్కని మూలికండి. ఆ వేరుని ఆదివారం నాడు, శనివారం నాడు నీళ్లు పోసి జాగ్రత్తగా ఆదివారం ఉదయం వెళ్ళి దానికి దండం పెట్టుకుని ఆ వేరుని కనుక మీరు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని దాన్ని ఆరబెట్టుకుని ఆ చూర్ణానికి సమంగా ఏదైనా కలుపుకుని తీపి పదార్థం అంటే పటిక బెల్లం కానీ పంచదార కానీ, లేదు అదే చూర్ణంలో కొద్దిగా తేనె కలుపుకుని కూడా మాత్ర కట్టుకుని మీరు వేసుకోవచ్చు. ఏదైతే విత్తనానికి చెప్పానో అంత ఉపయోగం ఈ వేరుకుంటుందండి. పిల్లలకి ఒక చక్కని మంచి అతి బలమైన పిల్లలు కండబట్టి బలంగా పెరగడం కోసం దాని వేరుతోటి ఒక చక్కని ఫార్ములా చెప్తున్నాను, వినండి. మగవాళ్ళు కూడా సేమ్ అదే ఫార్ములా వాడుకోవచ్చు. పెద్దలు పిల్లలు అందరూ కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు. కానీ పిల్లలకైతే సేఫ్ సైడ్. ఎందుకంటే అశ్వగంధ లాంటి ఇలాంటివి ఇచ్చామనుకోండి
పిల్లలకి 13, 14 ఏళ్ళకే ప్యూబర్టీ వచ్చేస్తుంది. అందుకు ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే దీని వేరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏం చేయాలండి, కొత్త కుండలో ఒక 2 లీటర్ల పాలు తీసుకుని, ఒక మాదిరి ఈ చెట్టు చిన్నదండి, ఇది దీనికన్నా లావైన చెట్టు తీసుకుని దాని వేరు మొత్తం తీసుకోండి. ఆ వేరుతోటే శుభ్రంగా కడుక్కుని ఇసుక ఏమీ లేకుండా ఆ పాలను కలుపుతూ ఉండాలి పొయ్యి మీద పెట్టి. ఆ పాలు కోవాలేగా చిక్కగా అయిపోయే వరకు కలుపుతానే ఉండండి అలాగ. అప్పుడు ఆ వేరు బయటకు తీసేయండి. తీసేసి ఆ పాలని కోవాలేక కానీ లేదా పూర్తిగా ఆరబెట్టుకుని పౌడర్లే కానీ చేసుకోండి. దానిని ఆ పౌడర్ పాలలో కలిపివ్వండి, లేదంటే దాన్ని పంచదార బెల్లం వేసి కోవాలే చేసి రోజు కోవా స్వీట్ పెట్టండి పిల్లలకి. ఒక 2 తులాలు రోజుకి ఒక్కసారి పెట్టండి చాలు. మీ పిల్లోడు ఎంత ఆరోగ్యంగా బలంగా మంచి కండబట్టి ఉంటాడో మీరు చూసుకోండి. పిల్లలకి శక్తిని పెంచడం కానీ, పిల్లలు ఆరోగ్యంగా పెరగడంలో కానీ, పిల్లలు బలంగా పెరగడానికి కానీ చాలా అద్భుతంగా పనిచేసే మూలిక ఈ మహాబల యొక్క వేరండి. అర్థమైంది కదండి. మరోసారి చెప్తున్నాను వినండి. 1 లీటర్ నుంచి 2 లీటర్ల పాలు తీసుకోండి. ఈ లావునున్న మహాబల వేరు తీసుకోండి. ఆ వేరుని ఆ పాలలో పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద తిప్పుతూ ఉండండి. ఆ పాలు కోవాలేక చిక్కబడిపోయే వరకు తిప్పండి, ముద్ద కట్టే వరకు తిప్పండి అవసరమైతే. అప్పుడు దాన్ని తీసుకుని ఆ ముద్దలో బెల్లం కానీ పాకం కానీ ఏదో షుగర్ కానీ కలుపుకొని కోవాలే చేసుకోండి. అదర్వైజ్ దాన్ని పూర్తిగా డ్రై చేయగలిగితే డ్రై చేసి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని పాలలో కలిపి పిల్లలకి ఇవ్వండి, లేదంటే ఈ కోవా తినిపించండి, ఏదైనా పర్వాలేదు. పిల్లలు చాలా ఆరోగ్యంగా బలంగా మంచి కండపుష్టిగా పెరుగుతారండి. ఇదే మందుని మగవాళ్ళు స్త్రీలు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, వాతవ్యాధులు తగ్గుతాయి, ప్లస్ అట్ ద సేమ్ టైము మగతనం పెరగడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఆడవాళ్ళకైతే ఈ స్త్రీ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరోగ్యంగా తయారయ్యి మంచి సత్సంతానం బలమైన సంతానం కలగడానికి స్త్రీలకు కూడా దీని వేరు యొక్క నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అది అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి మన ప్రేక్షకులందరూ జాగ్రత్తగా రాసుకుని దీన్ని, అలాగే ఆయుర్వేదం మీద అభిలాష ఉన్న వైద్యులు కానీ ఈ ఫార్ములాలు జాగ్రత్తగా రాసుకోండి. రాసుకునేది చాలా సింపుల్ హెర్బ్ కాబట్టి అందరికీ తెలుసు. దీన్ని జాగ్రత్తగా వాడుకుని మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటా. నమస్కారం అండి.